మళ్ళీ ఎంత మనిషి విలువలు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక తెలంగాణ రాష్ట్రం మొత్తం హైదరాబాద్ లా గ్యాంగ్ రేపులు, చిన్న పిల్లల మీద అరాచకాలు, డ్రగ్ కల్చరు, గన్ కల్చరు, కత్తి కల్చరు, తాగుడు కల్చరు, సోయిలేన్ కల్చరు, బట్టలిప్పుకొని తిరిగే కల్చరు, ఇది వివాహితపై గ్యాంగ్ రేపు, మద్యం తాగించి ఘాతకం, ఒకరు అరెస్టు, పరారులో ఇద్దరు. అల్వాల్లో ఘటన, కారులో లైంగిక దాడి పాల్పడిన దుండగులు. వాడు ఎవరైనా 8 పేజీ ఉంటాడు. వివాహితపై గ్యాంగ్ రేపు, కారులో లైంగిక దాడికి పాల్పడిన దుండగులు, ఒకరు అరెస్టు, పరారులో ఇద్దరు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహితపై సామూహిక లైంగిక దాడి జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ మహిళ శుక్రవారం సాయంత్రం యాప్రాలో ఉబేర్ ఆటో బుక్ చేసుకుని అల్వాల్కు వచ్చింది. అక్కడ పని ముగించుకొని మళ్ళీ అదే ఆటోలో ఇంటికి తిరిగి ముఖం పట్టింది. అయితే డ్రైవర్ ఆమెను మాటల్లో పెట్టి ఓ మద్యం షాపు వద్ద ఆటో ఆపాడు. మహిళ అభ్యంతరం చెబుతున్నా వినకుండా అక్కడ ఇద్దరు వ్యక్తులను ఆటో ఎక్కించుకున్నాడు. ఆ ఇద్దరు ఆటోలో మద్యం తాగుతూ మహిళ చేత బలవంతంగా మద్యాన్ని తాగించారు. ఆటోను ఆల్వాల్లోని వెంకట్రావు పేటలోని లేన్లోని ఓ నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను బెదిరింపులకు గురిచేసి ఓ కారులో ఎక్కించారు. ఆ తర్వాత ఆటో డ్రైవర్ అక్కడి నుంచి తన వాహనంలో వెళ్ళిపోగా కారులో ఇద్దరు ఆమెపై లైంగిక దాడి చేశారు. శనివారం తెల్లవారుజామున ఆ ఇద్దరు నుంచి తప్పించుకున్న బాధితురాలు రోడ్డు మీదికి వచ్చి కాపాడన్నట్టు కేకలు వేసింది. ఓ గూడ్స్ క్యారియర్ ఆటో డ్రైవర్ సాయంతో సమీపంలోని గణేష్ ఆలయం వద్దకు చేరుకున్నది. స్థానికుల సాయంతో డయల్ 100కు కాల్ చేసిన ఘటన పై ఫిర్యాదు చేసింది. బొల్లారం పోలీసులు అక్కడికి చేరుకొని బాధితురాలని పోలీసులు స్టేషన్కి తీసుకువెళ్లారు. ఘటనపై శుక్రవారం 0 FIR నమోదు చేసిన బొల్లారం పోలీసులు కేసును అల్వాల్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఆటో డ్రైవర్ శంకర్ను పోలీసులు అదుపులోకి తీసుకోగా ఇద్దరు వ్యక్తులు పరారులో ఉన్నట్టు తెలిసింది. కేసును దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని అల్వాల్ పోలీస్ స్టేషన్ తెలిపారు పోలీసులు. ఎంత ఘోరం ఇది! అసలు వాడు మనిషా పశువా? ఎక్కడ ఉన్నారు ఆటో డ్రైవర్ కానీ పండబెట్టి పోయాలి అసలు మొత్తం వీళ్ళు అసలు వీళ్ళకు వాడు ఇంకోరిని ఎక్కించుకున్నాడు, వాడు మద్యం ఎప్పుడేంది ఢిల్లీ గట్ట గుర్తుకొస్తుంది. మద్యం దాయిపించుడేంది, ఈ కొడుకులు ఎక్కడికి వెళ్ళి వచ్చారు. ఇది దీని మీద దృష్టి సారించాలి రేవంత్ రెడ్డి అన్న. ఏంది మీ పరిపాలన ఇట్లా ఉంటుందా? అంతా మీరే ఉంటాయి ఎట్లా? ఓ పదవులు ఇవ్వ వాళ్ళకు చూడాలి, కొద్దిగంతనే ఉండాలి ఆలోచన. ఏంది అది నియంత్ర పాలన అవుతుంది రాను రాను. వాళ్ళకు తగిన న్యాయం జరగాలి.